అక్క వీటి అక్క ఏడుస్తా ఉన్నాడా బాగా చేస్తాడు. అవునా ఆహా ఎవరినే మా చెల్లెల కొడుకు. మీ చెల్లెలు కొడుకు మీ చెల్లెకు ఉందా ఇక్కడ నీకు ఉందా? ఇల్లు లేదు మాకి, ఇల్లు ఏం లేదు. ఇల్లు లేదు, కూలగొట్టారు. ఇక్కడే ఉన్నాయి సామాన్లు. అసలు అన్ని పోయినాయి, గ్యాస్ మొద్దు బట్టలు అన్ని పోయినాయి. 10 సంవత్సరాలు అయితే మేము ఉండబట్టి ప్రతి ఒక్కరు వస్తారు, ఆధార్ నెంబర్ కాగితం తీసుకుంటారు పోతారు. ఏం చెప్పట్లే, అసలు ఇన్ఫర్మేషన్ చెప్పట్లే మాకు. ఎన్ని రోజులు ఇట్లా ఉంచుతారు మమ్మల్ని ఈడ? అన్నం పెడతారు మంచిగా, అన్నం పెట్టి ఏం సుఖం ఉంటాను నేర్లే కానీ ఏం లేదు అసలు. లేవు సార్ అసలు, అన్ని పోయినాయి అసలు. ఏం లేవు, గ్యాస్ మొద్దు బట్టలు అన్ని పోయినాయి అసలు. అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తెరదాన్ని వచ్చి కూలగొట్టారు మొత్తం. ఎవరన్నారు సార్? వాళ్ళు ఎవరో రమ్మని చెప్పి చెక్ చేసుకోమను. మేము పేదవాళ్ళమే. అమ్మ అమ్మ ఇక్కడే పడుకుంటున్నారమ్మా? ఇక్కడ ఇబ్బంది ఉంది సార్, దోమలు కొడుతున్నాయి. అసలు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. వస్తారు పోతారు చూస్తారు వెళ్ళిపోతారు, ఇట్నే చెప్తారు పోతారు. ఎవరు హామీ ఇవ్వట్లేదు అసలు. వాళ్ళు కనపడట్లేదు ముఖ్యమంత్రులు ముగ్గురికి. వాళ్ళ పిల్లలు అయితే మంచిగా ఉంటారు. మరి మేమేం కావాలి? మా పిల్లగాళ్ళు ఏం కావాలి అసలు? వాళ్ళు మరి ఒక్కలన్నీ వచ్చారా? అసలు కళ్ళు కనపడట్లేదు అసలు. 6 రోజులు పని లేదు ఏం లేదు, మీకు పూజ చేసుకుంటే తిన్నట్టు. మాకు ఎవరు పెడతారు చెప్పండి? అసలు ఇక్కడనే ఉన్నారు కదా, ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ. ఎవరు కూడా హామీ వచ్చారా? ఒక్కరు కూడా రాలేదు, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. అసలు మా బతుకులు ఏందో, మా ఎవరు రాలేదు అసలు. ఇల్లు లేవు, వాకిలు ఒక్కలన్నీ వచ్చి హామీ ఇవ్వట్లేదు అసలు. ఈ పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన ఏం చెప్పట్లేదు. అంతే ప్రతి ఒక్కరు కూలగొట్టారు. ఇంతకుముందు ఒకసారి కూలగొట్టారు, అప్పుడు కూలగొట్టారు, అప్పుడేమో కొన్ని కూలగొట్టారు, ఇప్పుడేమో మొత్తం కూలగొట్టారు. ఏం చేయాలి ఇక? మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? వాళ్ళే గడ్డి తింటారు, మరి మేమేం చేయాలి చెప్పండి? పోతారా మరి ఇక్కడ నుంచి? మిమ్మల్ని పోవాలి తర్వాత మేము 10 ఎకరాలు ఎక్కడన్నా చూసి మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అంటున్నారు కదా. మాకు ఆధారు చూపెడితే పోతాం. మాకు ఇల్లు కట్టియాలి, మాకు జాగలేదు. ఎవరు వాళ్ళు అన్నది పొలాలు చేరు ఇల్లు జాగుంటే ఆడ ఉండి ఇల్లు వేసుకున్నాడు. ఇళ్ళ పనికో కూలికో పోతున్నాం. వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంది, లైన్ లో ఉన్నదా? లైన్ లో ఉంది, చూడొచ్చు పాప పిల్లలు కూడా ఆగమాగు. అంటే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.